మీరు రాష్ట్రంలో ఒక ఫ్యామిలీ చంద్రబాబు నాయుడుకి డబ్బులు శాంక్షన్ చేసి డబ్బులు ఇచ్చుకోవాలి చెప్పు. చంద్రబాబు నాయుడు గుర్తు అరుణ్ కుమార్ బసవరాజు మీరెవరమ్మా? మీరంతా బాగా తిరిగి పార్టీ కోసం కష్టపడాలి. ఇది అయిపోయినాక నాయకులంతా చంద్రబాబు నాయుడు కోసం కష్టపడాలి. ఓయ నరసింహులు మీరే కాపాడలేదు. కొంచెం వెనక్కి వచ్చేసారి గ్రూప్ ఫోటో తీసుకుంటాను అందరినీ. ఇది అయిపోయి జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, అమిలినేని సురేంద్రన్న గారి నాయకత్వం, అమిలినేని సురేంద్రన్న గారి నాయకత్వం, అమిలినేని సురేంద్రన్న గారి నాయకత్వం. జై తెలుగుదేశం. మాకు 2 లక్షలు వచ్చినాయి. మేము పేద కుటుంబంలో ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారికి, అమిలినేని సురేంద్రన్న గారికి ధన్యవాదాలు. దేనికి వచ్చిన 2 లక్షలు మీకు ఏమైంది? 2,29,000 సర్జరీ చేయించినాము, అందుకోసం వచ్చినాయి. ఇంతకు ముందు ఎప్పుడన్నా ముందున్న ప్రభుత్వం ఎప్పుడన్నా మీకు ఇచ్చిందా ఇట్లాంటివి? ఎప్పుడన్నా కానీ ఎవరికన్నా కానీ
అరవింద్ సురేంద్ర బాబు గారి నాయకత్వంలో మా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యశ్రీ చెక్కులు వచ్చినాయి. ఈరోజు 7వ తేదీ ఫిబ్రవరి 2 అందరికీ 40 మందికి చెక్కులు అందజేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వము, అమలేంద్ర సురేంద్ర బాబు గారి నాయకత్వం వర్తిల్లాలి. మా భర్తకి బాగాలేకపోతే 6 లక్షలు హాస్పిటల్లో పెట్టుకుంటే మా భర్త పోయింటే ఈరోజు చెక్క 1.5 లక్ష చెక్క ఇచ్చినారు మా సురేంద్రబాబు అన్న గారు. సురేంద్ర అన్న చంద్రబాబు మాకు ధన్యవాదాలు ఇచ్చినారు. ఈరోజు మేము బీదోళ్ళు పడుతున్నాము ఇచ్చినారు. చంద్రబాబు నాయుడు నీకు బాగలేదని గుర్తించే డబ్బులు ఇచ్చి పంపించారు. ఈరోజు మనం ఫిబ్రవరి 7వ తారీఖులో ఉన్నాం. అంటే జనవరి నెలలో 2 ఇన్స్టాల్మెంట్స్ ప్రకారంగా 2 సందర్భాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇంకా మొదటి వారంలోనే మరి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద 40 మందికి 34.5 లక్షతో ఈరోజు అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. మన ప్రాంతం పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. ఎందుకంటే చాలామంది కూడా మనకి సహాయ సహకారాలు కావాలని అడుగుతూ ఉంటారు. మా ముఖ్యమంత్రి గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనల్ని కళ్యాణదుర్గ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు అడిగిన వెంటనే తక్షణం ఎన్ని కష్టాలున్నా రాష్ట్రానికి ఎన్ని ఇబ్బందులున్నా సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తేనే ఆ ప్రాంత రైతులు కానీ ఆ ప్రాంత రైతు కూలీలు కానీ బాగుంటారనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషకరం. మేమంతా కూడా మా నాయకుడికి కృతజ్ఞతలు చెప్పాలి. ఇలాంటి నాయకుడి మధ్యలో మేము పనిచేయడం కూడా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ బాబు గారు మోడీ గారి సహకారంతో మన రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నారు. ఈరోజు 40 మంది అంటే చాలా వరకు చాలామంది సంతోషంగా, అంటే వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. అంటే ఈ మధ్య వైసీపీ వాళ్ళు కూడా, అంటే ఈ మధ్య కాదు కానీ ముందు ఒక 5-6 నెలల క్రితము చాలా రకాలుగా ఆరోపణలు చేశారు. అంటే ఇది తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు కాదు, అది వైసీపీ వాళ్ళుగా తెలుగుదేశం వాళ్ళుగా అనేది కాదు. ఇక్కడ ప్రజలు నిజంగా ప్రజలు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం. ఇక్కడే మన విలేకరు కూడా ఉన్నాడు, ఆయనకు కూడా మా సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1,62,000 రూపాయలు డబ్బులు వచ్చాయంటే నిజంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే విలేకరులు కూడా చాలా రకాలుగా ఆర్థికంగా వెనుకబడ్డారు కాబట్టి ఏదో రకంగా సహాయ సహకారాలు అందించాలి. ఎందుకంటే క్యాన్సర్ కావచ్చు లేదా ఇంకో రకమైన వ్యాధులు కావచ్చు, డబ్బు లేకపోవడంతో చాలామంది కూడా ఇబ్బంది పడతారు. అలాంటి ఇబ్బందులన్నీ అధిగమించేదానికి మా నాయకులు మాకు సహకరిస్తున్నారు కాబట్టి మేము ఈరోజు ఇన్ని చెక్కులు ఇవ్వగలుగుతున్నాం. చాలా సంతోషకరం. ఎప్పుడూ మేము ప్రజల సేవలోనే ఉంటాం. ఇంకా కూడా ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమం ఉంది మనందరి ముందు. మనందరూ కూడా ఈరోజు వెళ్ళాలి. ఎందుకంటే మన కళ్యాణదుర్గ ప్రాంతంలో ఇట్లాంటి కార్యక్రమం మొదటిసారిగా జరుగుతుంది. ప్రజలు కూడా తండోపతండాలుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు దిగ్విజయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కొంచెం గట్టిగా వాయిస్ అవును చెప్పండి. ఆపరేషన్ మాట్లాడలేదు. నా భార్య బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను హాస్పిటల్. చంద్రబాబు నాయుడు గారు ఇట్లా సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నంత అప్లికేషన్ మన ఎమ్మెల్యే గారి ద్వారా అప్లికేషన్ పంపించాము. అది సీఎం గారు మన ఎమ్మెల్యే గారి రికమెండేషన్ ద్వారా సీఎం గారు 140,000 గ్రాంట్ చేశారు. ఈరోజు ఆ చెక్ తీసుకోవడానికి వచ్చాము. మా ఎమ్మెల్యే గారికి మీరు థ్యాంక్స్ చెప్పారు. మీరు చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పాలి. ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా మాకు రిప్రజెంటేటివ్ మీరే కాబట్టి మీ ద్వారా పోయింది కాబట్టి వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంతో మాకు మా నియోజక ప్రతినిధి అయిన తర్వాత ముఖ్యమంత్రి మాకందరికీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వరు కదా, మాకు ఇమ్మీడియట్ అప్రోచింగ్ లీడర్ వచ్చేసి ఎమ్మెల్యే. కాబట్టి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ది ఎమ్మెల్యే